అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? డి డ్రైవ్ లో A1 ఫోల్డర్ లో ఉన్నాయి నందు. ఓకే. నందు ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికే ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్. పదు, అది మనం ఏంటి? సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దాం. ఓకే. అదా ఇది ఎండి గారి బండి కదా? ఏంటి ఇది కూడా తాగట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పీసాలను తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్ళి కిడ్నీలు తీయించేస్తావేమో. ఊపడదు పద్దు, ఊళ్ళ మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నింటిలోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డను కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు 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 తప్పే. పద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీకు అలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు, ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాడు. దానికి 100? 50కి బేరం ఆడతావా? కర్మ. చా, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందానే. వెళ్దాం పదా. థ్యాంక్ యూ పొద్దు. సార్ ఏంటిది? నువ్వు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య గారు అమ్మాయిని, ఆమె కడుపులోని బిడ్డని కాపాడావమ్మా. 2 నిండు ప్రాణాలు కాపాడి నీ గురించి 2 మంచి మాటలు చెప్పి అభినందించాలనుకుంటున్నా. 2 మాటలే సార్, 4 మాటలు చెప్పండి. మేడం రక్తం ఫ్రీగా ఇచ్చింది. ఇలా పద్దు మేడం పేరు మీద ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు తినండి. మీరేం కంగారు పడకండి అమ్మా, బిల్లు ఎండి గారు ఇస్తారు. యూత్ అంతా పొద్దును ఆదర్శంగా తీసుకోవాలి. నందు, యు హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఎస్ సార్. నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన మన కుమారి పద్మప్రియ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను.